మరియ దగ్గరికి దేవదూత వచ్చి మరియతో నువ్వు ఒక బిడ్డకి జన్మనివ్వబోతున్నావు అని చెప్పినప్పుడు ఎలాగూ జరుగును ఇది అని క్వశ్చన్ చేసింది మరియ. అప్పుడు దేవదూత ఏం చెప్తాడు? పరిశుద్ధాత్ముని ద్వారా నువ్వు గర్భం దాల్చదు. ఆ మాటని నమ్మాల్సిన అవసరం ఉందా మరియకి? అక్కడ మరియలో దేవుడు ఏం చూపించాడో తెలుసా? తన యొక్క ఒబీడియంట్ హార్ట్ ని చూపించాడు. అక్కడ దేవదూతని మరి అంతకు ముందు చూసినట్టు బైబిల్లో రాయబడి ఉందా? దేవదూతలతో సన్నిహితం ఏమన్నా ఉందా మరియకి? అసలు వచ్చిన వ్యక్తి దేవదూతే అని ఖచ్చితమైన గుర్తేంటి? అసలు నమ్మాల్సిన అవసరం ఏంటి? మరియా ఆ మాటకి తన హృదయాన్ని లోబరిచింది కాబట్టి మరియా క్రీస్తుకి అంటే ఒక ఉన్నతమైన ఒక అద్భుత కార్యాన్ని అంటే లోకాన్ని రక్షించే లోక రక్షకుడికి మరియ జన్మనివ్వగలిగింది. మనము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు లార్డ్ నీ కూతుర్ని నీ కొడుకుని అన్న మాటని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నా నాయన, నువ్వు నా హృదయంలో అంటే నాలో ఉంచిన నీ యొక్క ఆత్మను బట్టి ఆ ఆత్మ ద్వారా నేను కలిగిన ఆ అధికారాన్ని బట్టి నా ఎదుట ఉన్న సమస్యతో నేను చెప్తున్నాను, నజరేయుడైన యేసు నామంలో విత్ ఇన్ సెకండ్స్ లో ఇది నా నుంచి పారిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నానని మీరు చెప్పగలిగే ధైర్యం మీకు ఉన్నట్లయితే మీకు ఎవరి ప్రార్థన అవసరం లేదు. మీ ప్రార్థన మీ బ్రేక్ త్రూకి సరిపోతుంది. దేవుడు ఏమి చూస్తాడంటే ఆ ఒబీడియంట్ హార్ట్ ని చూస్తాడు. నువ్వు నా బిడ్డ అన్న మాట, నా బిడ్డ తన అణువులో, తన సెల్లో, తన రక్తంలో, నరాల్లో ఎంత భయంకరంగా ఇముడ్చుకుంది అన్న ఆ యొక్క సెన్సెస్ ని మాత్రమే దేవుడు మనలో గ్రహిస్తూ ఉంటాడు. ఆ సెన్సెస్ మనం కలిగిన నాడు మన చుట్టూ ఏమి కలిగి ఉంటామో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మన చుట్టూ కిరీటం లాగా తిరుగుతూ ఉంటుంది. అప్పుడు మనము క్రీస్తు లాంటి మిరకిల్స్ కి జన్మనిస్తూ ఉంటాం. అప్పుడు మనం ఎక్కడికి వెళ్తే అక్కడ క్రీస్తు అధికారం కలిగిన వ్యక్తులుగా మనం జీవిస్తూ ఉంటాం. మన కోసం ఎవరు ప్రార్థన చేయవసరంలా, మన ప్రార్థనకి జవాబులు మనమే పొందుకోగలం. ఆమేన్, హల్లెలూయా.